లెంటులోని మొదటి దినము. శ్రమల ధ్యాన ప్రారంభము. భస్మ బుధవారము. సలహా: తిండి బలమును బట్టి శరీర బలమును బట్టి పని బలము, పని బలమును బట్టి ఫలితముండును. అట్లే శ్రమకాల ధ్యాన బలమును బట్టి ఆత్మీయ ఫలమును ఉండును. ప్రార్థన. దయగల తండ్రి, నీ శ్రమలను ధ్యానించుటకై సంఘమును ఏర్పరచుకున్నావు. ఈ శ్రమల ప్రారంభ దినమున మమ్ములను చేర్చినందులకు వందనములు. మా జీవితకాలమంతయు నీ జీవితకాల శ్రమలను ధ్యానించుట వలన మాకు ఉపయోగకరమగును. అయినప్పటికీ సంఘము ప్రత్యేక సమయమును ఏర్పరచుకున్నది. రాబోవు వారములలో ఆదివారము, శుక్రవారపు దినములలోనే గాక ప్రతి దినమును నీ సిలువను ధ్యానించిన ఎడల మాకెంతో మేలు. మేమెట్లు ఈ దినము నుండి నీ సిలువను ధ్యానింపవలెనో మాకు నేర్పించుటకును నీ ఆత్మశక్తిని అనుగ్రహింపుము. నేడు మేము నీ శ్రమ చరిత్ర యొక్క ముఖద్వారమున నిలువబడి ఉన్నాము. మాకు గడిచిన కాలములో, రాబోవు కాలములో వ్రాయబడిన వ్రాతల మూలమున నీ శ్రమ చరిత్ర కనబడుచున్నది. నీ సంగతులను మా ఆలోచనలతో నింపుకొనున్నట్లు నీ కృపను అనుగ్రహింపుము. ఏదో ఒక వర్తమానము నీ దినమున మాకు అనుగ్రహింపుము. భూలోకములో ఎక్కడెక్కడ ఈ పండుగను ఆచరించుచున్నారో వారికిని నీ వర్తమానమును అందించుము. సంఘము బలపడు నిమిత్తము ఆసక్తితో కూడిన శ్రమల యొక్క ధ్యానశక్తిని మాకు అనుగ్రహింపుము. దీవెన. శ్రమకాల ధ్యాన పరులైన విశ్వాసులారా, మీకు శుభము కలుగునుగాక. భస్మ బుధవార పండుగకు చేరుకున్న వారలారా, మీకు ధ్యానశక్తి కలుగునుగాక. క్రిస్మస్ పండుగ ఒక్కరోజుకే అయిపోవును. క్రొత్త సంవత్సర పండుగ ఒక్కరోజుకే అయిపోవును. ఈస్టరు, పునరుద్ధానము, అడ్వెంటు, మట్టలాదివారము మొదలైన పండుగలన్నీ ఒక్కరోజుకే అయిపోవును. ఈ శ్రమకాల పండుగ ఒక్కరోజు పండుగ కాదు. ఇది 40 దినముల పండుగ. ఇది పండుగలన్నిటికంటే ఎక్కువ దినములు పట్టును. ప్రభువు స్వయముగా కొన్ని సంగతులు ఆజ్ఞాపించినారు. ఇవి చేయండని ఆజ్ఞాపించినారు. అవి మనము చేయవలెను. అయితే ఈ శ్రమకాల ధ్యానము 40 దినములు మీరు చేయండని ప్రభువు ఆజ్ఞాపించలేదు, చెప్పనూ లేదు. అందుచేత సంఘము ఏమి చేసినది? మొదటిలో కొన్ని రోజులు చేయాలని సంఘము ఏర్పరచుకున్నది. రెండవసారి అది సంఘమునకు చాలక మరికొన్ని రోజులు కలుపుకున్నది. చివరకు 40 దినములు కలుపుకున్నది. ఆ 40 దినములు ఖాయము చేసుకున్నది. బైబిలులో అయితే 40 దినములు కొన్ని ఉన్నవి. బైబిలులో ఉన్న 40 దినములు, సంఘం ఏర్పరచుకున్న 40 దినములు సరిపోయినవి. గనుక ప్రభువు బైబిలులోని ఆ 40 దినములు, సంఘము ఏర్పరచుకున్న ఈ 40 దినములు చూచి ఊరుకున్నారు. సంఘము ఆజ్ఞలు నెరవేర్చుట చూచి ఎలాగూ సంతోషిస్తున్నాడో అలాగే సంఘము ఈ 40 దినములను ధ్యానమునకు ఏర్పరచుకొనుట చూచి కూడా ప్రభువు సంతోషించుచున్నాడు. అందుచేత ప్రభువు సంఘము చేయునది చూచి మౌనముగా, నిశ్శబ్దముగా ఊరుకున్నారు. ఈ దినమునకు భస్మ బుధవారం అని పేరు. ఈ రోజు నుండి లెక్కబెట్టుకుంటూ పోతే సిలువ యొద్దకు వెళ్ళేసరికి 40 దినములు పూర్తి అగును. బైబిలులోని 40 దినములు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి పాలస్తీనాకు ప్రయాణించినది 40 సంవత్సరములు. మోషే సీనాయి పర్వతముపై దేవుని చూస్తూ, దేవుని మాట వింటూ గడిపిన దినములు 40. మోషే సీనాయి పర్వతముపై ప్రజల పాప పరిహార మధ్యవర్తిగా ఉన్న దినములు 40. ఏలియా అరణ్యములో ఉపవాసముతో నడిచిన దినములు 40. యేసు ప్రభువు అరణ్యములో మృగముల మధ్య చేసిన ఉపవాసము 40 దినములు. పునరుద్ధానము నుండి ఆరోహణము వరకు ధ్యానము చేయు దినములు 40 దినములు. ఈ 40 దినములను ఒక విషయములో సమకూడినవి. అయితే ఈ శ్రమకాల 40 దినములు ధ్యానము కొరకు వాడుదురు. క్రిస్మస్ సంతోష దినము, అది దుఃఖదినము కాదు. సంవత్సరాది సంతోష దినము, అది దుఃఖదినము కాదు. పునరుద్ధానము సంతోష దినము, అది దుఃఖదినము కాదు. ఆరోహణము సంతోష దినము, అది దుఃఖదినము కాదు.
అలాగే ఈ 40 దినములను సంతోష దినములే కానీ దుఃఖ దినములు కానే కావు. అయితే భస్మ బుధవారము అట్టిది కాదు. భస్మ బుధవారము మొదలు శిలువ దినము వరకు 2 సంగతులున్నవి. ఈ 40 దినములను ఆ రెండున్నవి. ఆ రెండును గుర్తించండి. అవేవనగా దుఃఖము, సంతోషము. ఈ రెండును కలిసి ఉన్నట్లు గుర్తించాలి. దుఃఖము. 1వ మనిషి. దుఃఖము అనగా మారు మనస్సు పొందుట. ఒక మనిషి ఉన్నాడు. అతడు దేవుని 10 ఆజ్ఞలకు విరోధముగా పాపము చేసినాడు. నేను పాపము చేసినానని మారు మనస్సు పొందినప్పుడు దుఃఖించును. ఇదే దుఃఖము. అయితే అతడు పాపము చేయునప్పుడు దుఃఖపడడు, సంతోషిస్తాడు గాని తరువాత మారు మనస్సు పొందినప్పుడే దుఃఖము. ఇది ఒక మనిషి కథ. 2వ మనిషి. అయ్యో, దేవుని ఆజ్ఞకు విరోధముగా పాపము చేసి తినే, పలాని ఇంటిని చెరిపి తినే, పాపము చేసినందువల్ల పలాని కుటుంబమును కూల్చి తినే అను దుఃఖము. ఇది 2వ మనిషి కథ. 3వ మనిషి. నేను పాపము చేసినాను, నా ప్రభువుకు దుఃఖము కలిగించి తిని అని దుఃఖించును. 4వ మనిషి. శిలువ మీద ఉన్న ప్రభుని చూచి దుఃఖించుచున్నాడు. అయ్యో ప్రభువా, ఎంత బాధ నీకు, ఎన్ని శ్రమలు, ఎంత భారము. 5వ మనిషి. ప్రభువా, నా మీదనున్న పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము నీ మీద వేసుకున్నావు. అందుచేత నాకు సుఖము వచ్చింది. నా అవస్థలు, చిక్కులు నీకెట్లున్నదో గాని నాకు మాత్రము హాయిగా ఉన్నది అని సంతోషిస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషి వద్ద రెండున్నవి. అవి ఏమిటనగా దుఃఖము, సంతోషము. పాపములు ఒప్పుకొన్నప్పుడు దుఃఖము వచ్చింది గనుక దుఃఖపడ్డాడు. అయితే తర్వాత నేను మారు మనస్సు పొంది తినను సంతోషముండును. పాపము చేసి పొరుగువానికి దుఃఖము కలుగజేసి తిని అని దుఃఖపడును. అట్టి వారి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరిన తర్వాత ఒప్పుకొన్నాననే సంతోషం ఉండును. నా పాపము వల్ల ప్రభువును దుఃఖపరిచితినని దుఃఖపడును. ప్రభువు వచ్చి ఆదరించగా సంతోషము కలుగును. ప్రభువా, నా పాపములు, వ్యాధులు, బాధలు, శిక్షలు నీవు మోసికొంటివి అను దుఃఖము కలిగి ఉండును. నా మీదకు రావాల్సినవి ఆయన మీదికి వెళ్ళనని దుఃఖపడును. నా మీద లేవు, ఆయన మీదికి పోయినవను సంతోషముండును. నేను అయోగ్యుడను, ఎన్నికలేని మనిషిని, నా కొరకు నీవు ఇన్ని శ్రమలు పొందినావనే దుఃఖముండును. అయితే ప్రభువు ఎడల అపారమైన కృతజ్ఞత కలిగి యున్నందువలన సంతోషముండును. అందును బట్టి దుఃఖము, కన్నీరు కలుగును. ఉదాహరణ, శిలువ మోయుచు వెలుచున్న ప్రభు యొక్క శ్రమను చూచుచు ఆయనను వెంబడించిన స్త్రీలను చూచి ఆయన ఏమన్నారు? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అనెను. అనగా వారిని ఓదార్చెను, ఆదరించెను. మనము శిలువ మీద ఉన్న ప్రభువును చూచి దుఃఖిస్తే ప్రభువు మనలను ఓదార్చును, ఆదరించును. యేసు ప్రభు తల మీద ముండ్ల కిరీటము పెట్టి దిగగొట్టినప్పుడు ఆయన ఏడ్చినారా? బైబిల్లో ఏడ్చినట్లు లేదు. అయితే శిలువపై ఆయన కన్నీరు కార్చినట్లు వ్రాయబడలేదు. ఆయన కాళ్ళలోనూ చేతులలోనూ మేకులు కొట్టినప్పుడు ప్రభువు కన్నీరు కార్చినారా? అలాగూ వ్రాయబడలేదు. మనకు తెలియదు. ఆయన కన్నీరు కార్చలేదు. ఆయనను కొట్టినప్పుడు కానీ, శిలువ మోసినప్పుడు కానీ మోయలేక ఏడ్చెనా? ఏడ్వలేదు. ప్రక్కలో బల్లెముతో పొడిచినప్పుడు ఏడ్వలేదు. యేసు మనిషి. ప్రభు యొక్క శరీరమునకైతే బాధ ఉన్నది. అయినను నా బిడ్డల నిమిత్తము ఇది చేస్తున్నాను అను సంతోషము ప్రభువునకున్నది. నేను లోకము నిమిత్తము, నా బిడ్డల నిమిత్తము శ్రమలు పడి నా బిడ్డలందరి పాపములు, అవస్థలు, బాధలు, వ్యాధులు, మరణము, నరకము తీసివేసి తిని అను సంతోష బాష్మములు కార్చెను. లోకమంతటికి రావలసిన శిక్ష భారమంతటిని తొలగించి తిని అను ఆనంద బాష్పములు ప్రభువుకు వచ్చెను. 6వ మనిషి. 6వ మనిషి కూడా ఏడ్చెను గాని ఆనంద బాష్పములే వచ్చెను. అంతకుముందు ప్రభువుకు వేదన, బాధ కలిగించి తిననే వేదన, దుఃఖము మనిషికి వచ్చెను. ఇది కృతజ్ఞతతో ఏడ్చుట. హృదయములోని కృతజ్ఞతను బట్టి
సంతోషముతో కూడిన కన్నీరు వచ్చుట. ఇది వేరు గాని పాపం ఉన్నప్పుడు వచ్చు దుఃఖము అది వేరు. ఫలితము: ఎందరిని గూర్చి చెప్పితినో ఆ అందరిలోనూ ఈ రెండు కనబడును. దుఃఖము సంతోషము ఉండును. ఈ 6 చరిత్రను బట్టి ఈ 40 దినములు ధ్యానము చేస్తే మనము భస్మ బుధవారమును మండల కాలమును నెరవేర్చిన వారమగుదము. ఆ రీతిగా ఈ 40 దినములు ఉపవాస ధ్యానము నెరవేర్చు ధన్యత పెండ్లి కుమారుడైన శిల్వనాథుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.